సర్కార్ కొలువు చేసే ఆఫీసర్లు ఈ నడుమ సర్కార్ దవాఖాన్లకు బగ్గనే లైన్లు కడుతున్నారు కదా. మొన్నట్లనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సారోళ్ళ ఇంటామకు సర్కార్ దవాఖాన్లనే డెలివరీ చేపించిండు. అదివరకు యములవాడ ఏరియా సర్కార్ దవాఖాన్లో ఆడున్న సివిల్ జడ్జి జ్యోతిర్మయ్ మేడం కాన్పు చేసుకున్నది. ఇప్పుడేమో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి మేడం కూడా సర్కార్ దవాఖాన్లకే పోయి ముక్కుకు సర్జరీ చేయించుకున్నది. కలెక్టర్ మేడానికి కొన్నొద్దుల కాంచి ముక్కు మొసదీయనికి మస్తు తిప్పలైందట. ఎంబడే ఆడున్న సర్కార్ దవాఖాన్లకు పోయి పరీక్షలు చేయించుకునే వరకు ముక్కుకు ఆపరేషన్ చేయాలని చెప్పిరట డాక్టర్లు. అమ్మో, డాక్టర్లేమో ఆపరేషన్ అంటున్నారు కదా అని వేరే ప్రైవేట్ దవాఖాన్లకు పోయే ఆలోచన ఏం చేయలేదట మేడం. సర్కార్ దవాఖానా డాక్టర్ల మీద నమ్మకంతో ఆన్ని ఆపరేషన్ చేయించుకున్నది కలెక్టర్ మేడం. కలెక్టర్ మేడానికి చేసిన ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఎసొంటి ప్రాబ్లం లేదిగా అన్నారట డాక్టర్లు. అయితే ఇప్పటిదాకా సర్కార్ దవాఖాన్లల్లో ఆఫీసర్ల ఇంటోళ్లకే డెలివరీలు మాత్రమే చేసినాం గానీ ఇప్పుడు ఏకంగా కలెక్టర్ మేడానికి సర్జరీ చేసుడు ఇదే తొలసూరని చెప్పుకొచ్చారు ఆడున్న డాక్టర్లు. ముచ్చట మీద అటు సీఎం రేవంత్ సార్ కూడా కలెక్టర్ మేడాన్ని బగ్గనే తారీఫ్ చేసిండు. సర్కార్ దవాఖాన్లలో ఆఫీసర్లు ట్రీట్మెంట్లు చేసుకున్నతోటి అటు జనాలకు సుతం సర్కార్ దవాఖాన్ల మీద నమ్మకం పెరుగుతుంది. ఇటు సామాన్యులకు కూడా సర్కారు వైద్యం మీద భరోసానిస్తున్న గీసొంటి ఆఫీసర్లను నిజంగా తారీఫ్ చేయాల్సిందేనని అనవట్టిరు ఈ ముచ్చటెరకైన కొందరు పబ్లిక్. అయితే వీళ్ళందరూ పెద్ద పెద్ద ఆఫీసర్లు కాబట్టి వాళ్ళను డాక్టర్లు మంచిగా చూసుకుంటారు గాని మా సొంటి పేదోళ్ళనైతే అస్సలుకే పట్టించుకుంటలేరు అని అంటున్నారు సర్కార్ దవాఖాన్లలో అవస్థలు పడ్డ ఇంకొందరు పేద పబ్లిక్. తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఈ ఊళ్ళా తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.